అందరినీ కోరుతా ఉన్నాం, దేశ ప్రజలు యాత్ర ద్వారా కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆలోచించండి, రాహుల్ గాంధీ నాయకత్వం ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్ 4 సీట్లు ఉంటాయి. అక్కడ నేను మరి స్థానంలో 4 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతాం. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో 8 నెలల క్రితం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్నటువంటి 25 ఎంపీ సీట్లు మళ్ళీ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మనలాగానే అక్కడ కూడా గ్యారంటీలు ఇచ్చింది. 5 గ్యారంటీలు ఫెయిల్ అయిపోయింది. రైతులకు కరెంటు లేదు, బస్సులు రిపేరింగ్ చేసే పరిస్థితి లేదు, బస్సులలో డీజిల్ వేసే పరిస్థితి లేదు, ఏ హామీ అమలు చేయలేదు, రైతుల రుణమాఫీ అమలు చేయలేదు. ఈ రోజు కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు జరిగితే అబ్సల్యూట్ మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో. కాబట్టి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఉండదు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కేసీఆర్ మీద కోపంతో, కేటీఆర్ మీద కోపంతో, కేసీఆర్ కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా, కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, కేసీఆర్ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోటేశారు తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. కేసీఆర్ పోవాలి, కేసీఆర్ పీడ విరగడ కావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ రావాలి. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిచేది లేదు, చర్చలు. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న 40 సీట్లు కూడా తగ్గుతాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు వచ్చి బీజేపీకి 302 సీట్లు వస్తే రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళాడు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పోతే విదేశాలు కనిపించాడు. విదేశాల్లో బీసీలలో షాట్ చేసుకొని బీసీలలో జరుగుతుంది. ఇది గ్యారంటీనే రాసిస్తున్నా, ఇది నా గ్యారంటీ. రాహుల్ గాంధీ తప్పకుండా విదేశాలకు పోతాడనేది నా గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు